కీర్తన మొదటి వచనం రెండో వచనం చదవగా విందాం. పేజీ నెంబరు 467. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడా, సృష్టికర్త మా యేసు రాజు, నీకు వందనాలు. ఈ రోజున నాయన, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందించుడి అని మీరు పలుకుతున్న పలుకులు మా జీవితంలో అలవర్చుకుని నీ కృపని మేము పొందుకుని నీ రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని వినగలిగిన చెవుని, గ్రహింపగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించి కృపచూపమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందంగా ఉన్నారా? దిగులుతో ఉన్నారా? ఆనందంగా ఉన్నవాళ్ళు చేయలేటండి. ఆనందం, ఆనందం. హల్లెలూయా. ఈ ఆనందం లోకములో ఎక్కడెక్కడో ఉందని పరుగులు తీస్తూ ఉన్నారు కొందరు. ఎక్కడెక్కడో ఎండలు కొద్దిగా తీవ్రంగా ఉన్నాయంటే అరుకెళ్తున్నారు కొంతమంది. ఎక్కడికి? అరకు. మరొకరు ఊటీ అంటూ ఉన్నారు, మరొకరు విదేశాలు వెళ్తూ ఉన్నారు. ఈ ఎండ నుండి తప్పించుకోవటానికి, ఈ శరీరాన్ని నీవు ఆనందపడటానికి, సంతోషంగా ఉండాలి అని ఈ లోకపరమైన స్థలాలను నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావు, పరుగులు ఎత్తుతూ ఉన్నావు. సహోదరి సహోదరుడా, ఈ జీవము కలిగిన తండ్రి అంటూ ఉన్నాడు, ఆనందం ఎక్కడుంది? నా దగ్గరే ఉంది. హల్లెలూయా. నీతిమంతులకి ఆనందం, లోకపరమైన వారికి ఆనందం ఎక్కడంటే అక్కడ ఆనందం ఉంటుంది. కొందరికి ద్రాక్షారసం దగ్గర ఉంటుంది, కొందరికి సూటిపోటి మాటలతో గాయపరిచేటట్టుగా ఆనందం ఉంటుంది. కొందరికి ఎవరైనా తిట్టుకుంటూ ఉంటే, ఎవరైనా కొట్టుకుంటూ ఉంటే, ఎవరైనా గొడవ పడుతూ ఉంటే వీరు ఆనందం ఉప్పొంగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ ఆనందం నీతిమంతులకే. హల్లెలూయా. ఈ నీతిమంతులు ఆనందం దేవుని సన్నిధిలో ఉంది. ఆనందం దేవుని మాటలో ఉంది. ఆనందం, ఈ నీతిమంతుల ఆనందం దేవుని దగ్గర ఒక గుడారములాగా తయారైంది. హల్లెలూయా. ఈ గుడారం పాత నిబంధనలో ఆశ్రయపురం అని ఒకటి ఉంటుంది. ఈ ఆశ్రయపురములో ఎవరైనా ఇబ్బంది కలిగిన వారు, ఎవరైనా ఎదుటివారిని గాయపరిచిన వారు, ఎవరైనా ఎదుటివారిని చంపిన వారైనా ఆ అంతఃపురములోనే వారికి విశ్రాంతి. అక్కడికి వెళ్ళిన వాళ్ళని ముట్టకూడదు. ఆ స్థలములో ఉన్న వారిని ఎలాంటి కఠినాత్ముడైనా వారిని తాకకూడదు అని పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ ఈ కీర్తనకారుడు ఎక్కడ మీకు ఆనందం? కొందరికి టీవీల దగ్గర ఆనందం. ఎక్కడ? అన్నం తింటానే కింద పడేది తెలియట్లే, పైన పడేది తెలియట్లే. కొంతమందికి ఇంట్లోకి ఎవరు వచ్చింది కూడా తెలియట్లే. ఆనందం. ఈ ఆనందం పరిశుద్ధ స్థలంలో ఉండే ఆనందం. ఇది దొంగిలించేది కాదు. హల్లెలూయా. ఈ ఆనందం ఎవరు దోచుకునేది కాదు. దేవుడు నీకు అనుగ్రహించిన ఆనందం. ఈ ఆనందం యుగయుగాలు ఉండిద్ది. భూమి మీద నీవు దీనిని కాపాడుకోగలిగితే, భూమి మీద నీవు దీన్ని అనుభవించగలిగితే, భూమి మీద నీవు దీన్ని నీవు ఆరగించగలిగితే నీకు పరలోకములో ఆనందం. ఆనందయాత్ర ఇది. ఏ యాత్ర?
ఆనందయాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర నా యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనందయాత్ర హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఆనందం, దేవుని దగ్గర ఆనందం, దేవుని బిడ్డలతో ఆనందం, దేవుని మందిరములో ఆనందం, దేవునితో నడిచే ఆనందం, ఆనంద యాత్ర చేస్తూ ఉన్నారు. ఆనాటి భక్తులు ఆనంద యాత్ర ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే దేవుని మందస్వం వారితో ఉంది, దేవుని కృప వారితో ఉంది, దేవుని సన్నిధి వారితో ఉంది కనుక ఆనందం. యెహోవా ఇంటిలో నుండి మందసాన్ని తెచ్చేటప్పుడు భక్తుడైన దావీదు వస్త్రాలు తన శరీరమే నుంచి విడిచిపోయినా తొలగిపోయినా ఆ ఆనందంతో నాట్యం ఆడుతున్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. అది పరిశుద్ధ ఆనందం. నాకు వస్త్రాలు ఉన్నాయా, ఎవరైనా చూచుతున్నారా లేదనేది కాదు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు భాషలో మాట్లాడతావు. అలాగే నీవు దేవునితో ఉంటావు కనుక ఆనందంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సామెతల గ్రంథములోకి రండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతులారా, తన తలపైకి ఆశీర్వాదములు బలతమైనదిగా వస్తూ ఉంది. హల్లెలూయా. నీతిమంతులకి ఏమొచ్చింది? తల మీదకి ఏమొచ్చిందమ్మా? ఆశీర్వాదం. మొద్దుకై నీతిగా ఉన్నాడు. ఏమొచ్చింది అతనికి? రాజు దగ్గర నుండి ఒక ఉన్నతమైన పదవి, ఒక ఉన్నతమైన ఘనత వచ్చింది. హల్లెలూయా. యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు ఐగుప్తులో. తనకేమొచ్చింది? ఆ దేశానికి ప్రధానమంత్రి అనే కిరీటం వచ్చింది. హల్లెలూయా. ఎలా ఉంటే అమ్మా, ఎలా ఉంటే నీతి, నీ నీతిని నీ తండ్రి పరలోకములో ఉండి చూస్తూ ఉన్నాడు, నిన్ను పరిశోధిస్తూ ఉన్నాడు, నిన్ను కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కిరీటం రావాలి అంటే, ఈ కిరీటాన్ని స్వతంత్రించుకోవాలి అంటే పౌలు భక్తుడు అన్నాడు, నేను గుర్రి వద్దకి పరిగెత్తుచూ ఉన్నా. హల్లెలూయా. ఎక్కడికి? గుర్రి వద్దకి. నా కోసము దాచిపెట్టిన ఆ నీతి కిరీటాన్ని పొందుకోవటానికి వెళుతూ ఉన్నా. వెనక్కి చూడను అంటున్నాడు. మన చూపులన్నీ వెనక్కి. ఎక్కడ? మన చూపు అంతా వెనక. వార్తలు అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ప్రయాసపడి భారం మోస్తున్న మీ భారం అంతా నేను వెనక్కేసుకున్నా. ఎక్కడేసుకున్నా అంట? వెనకేసుకున్నాడంట. అది ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకోను. పాపాత్మురాలైన స్త్రీ ఆ సీమోని ఇంటిలో చేరినప్పుడు, తన పాదాలు కడుగుతున్నప్పుడు, తన కుర్రులతో తుడుస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆ బిడ్డ అడగల, నా పాపాలు క్షమించని అడగల. తన హృదయంలో ఒప్పుకుంటున్న కొలది నీ పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా. నెమ్మదిగా వెళ్ళు, ఇంకెప్పుడు కూడా వెనక్కి చూడొద్దు అన్నాడు. ఒక ఆమెను వెనక్కి చూడొద్దంటే చూసి ఏమైపోయిందమ్మా? ఉప్పు స్తంభం అయిపోయింది. హల్లెలూయా.
ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. దేవుడు ఏదైతే నీకు పలుకుతున్నాడో, దేవుడు ఏదైతే నీకు బయలుపరుచుతున్నాడో దానిని మాత్రమే స్వీకరించాలి. ఎందుకు ఏంటి అని ప్రశ్నలు వేయకూడదు. నీకు మేలు చేసేవాడు నీ దేవుడు. నీకు మేలు చేసేవాడు, కీడు చేసేవాడు కాదు నీ తండ్రి. మేలు చేసేవాడు. 6 బాధలు వచ్చినా ఆదుకుంటాడు, 7 బాధలు వచ్చినా ఇడిపించేవాడు నీ తండ్రి నీకుండగా నీకు దిగులెందుకు, విచారణ ఎందుకు, క్వశ్చన్ ఎందుకు? భక్తుడైన సలోమాను అడిగాడు, సలోమాను, నా ఇష్టానుసారమైన దావీదు కుమారుడైన సలోమాను, నీకు ఒక వరము కోరుకయ్యా అన్నాడు. సలోమాను అడగలా. దావీదు మీద ఉన్న ప్రేమ పొంగి సలోమాను మీదకి కృప చూపితే సలోమాను ఏమన్నాడో తెలుసా? నన్ను అడిగితే అప్పటికే ఆయన జ్ఞాని అని నేను అనుకుంటున్నా. ఏంటో తెలుసా? అయ్యా తండ్రి అయిన దేవా, నీ ప్రజలను ఏంటంట, నీ ప్రజలను వేలుటకు తగిన జ్ఞానము నాకు ప్రసాదించయ్యా. హల్లెలూయా. నా ప్రజలనలా, నీ ప్రజలు అనగానే దేవుడికి ఎంతో ఆనందం కలిగింది. హల్లెలూయా. ఒకటి అడిగితే 2 ఇచ్చాడు. 1 ఇచ్చాడా 2 ఇచ్చాడా? ఏమా ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. నీవు శత్రు సైన్యాన్ని నాకు అప్పగించమని అడగలేదు, శత్రు రాజ్యాలు నాకు స్వాధీనపరచమని అడగలేదు, నీవు జ్ఞానమును అడిగావు కనుక కుమారుడా, జ్ఞానముతో పాటు సిరి సంపదలను కూడా నీకు ఇస్తున్నాను. చప్పట్ల కొట్టి దేవుణ్ణి మహిమపరచు, చప్పట్ల కొట్టి దేవుణ్ణి మహిమపరచు. 1 అడిగితే 2 ఇచ్చేవాడు నీ దేవుడు. ఇచ్చే ఆనందాన్ని కలిగించేవాడు నీ దేవుడు. ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే, ఇంతలో కనపడి అంతలో పటాపంచలైపోయే ఆనందం కాదు. క్రీస్తు ఆనందం యుగ యుగాలు ఉండిద్ది. ఇదే క్రీస్తు నీ నుంచి నా నుంచి కోరుకునేది. నా బిడ్డలందరూ కూడా నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు అని, అపవాది కవిగిట్లోకి వెళ్ళిపోతున్నారు, ఆ పాపపు ఊబిలోకి వెళ్ళిపోతున్నారు, పాపాన్నే జుర్రుకుంటూ ఉన్నారని దేవాతి దేవుడు ఆలోచించి ఏకైక కుమారుడును నీ కోసము నా కోసము భూమి మీదకి పంపించాడు. ఎందుకో తెలుసా? మనందరము కూడా ఆ పులులు మేకలు ప్రవశించే దేశంలో, ఆ పులులు మేకలు కలిసి ఉండే స్థలములో, ఆ బంగారపు వీధులలో మనందరము కలిసి జీవాధిపతి అయిన దేవునితో ఉండాలని. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పళ్ళు కొరుక్కోవటం ఉండదు, పళ్ళు రుద్దుకోవటం ఉండదు, వస్త్రాలు ధరించుకోవటం ఉండదు. దేనికోసము కూడా నీవు చింతించాల్సిన అవసరతే లేదు. హల్లెలూయా. అక్కడ ఒకటి చేస్తావు. ఏంటది? ఏంటమ్మా? నెల్లప్పుడు యెహోవాను సేవించెదను. ఎల్లప్పుడూ యెహోవాని సేవించటమే. యేసు దేవుడు, యేసు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆ కోట్లాది దూతలతో కలిసి నీవు కూడా దేవుడిని స్తుతించటమే నీకు దేవుడు అనుగ్రహించే భాగ్యం. అలాగే 116వ కీర్తనలోకి రండి. 116వ కీర్తన 2వ వచనాన్ని చూద్దాం. హల్లెలూయా. ఏం పుచ్చుకుని? ఏ పాత్ర? పరలోకి వెళ్ళే పాత్రది, పరమ తండ్రి దగ్గరికి వెళ్ళే పాత్ర. నీవు ఒక దేశానికి వెళ్ళాలంటే ఏం చూస్తారు వాళ్ళు? ఏమా ఆ విమానం ఎక్కేటప్పుడు ఏం చూస్తారో తెలుసా? ఏం చూస్తారు? నీ రంగు చూస్తారా?
నీ డ్రెస్ చూస్తారా? నీ ధనం చూస్తారా? ఏం చూస్తారు? పాస్పోర్ట్ ఉందా లేదా? హల్లెలూయా! ఏముంది? పాస్పోర్ట్ ఉందా లేదా అని చూస్తారు అక్కడ అధికారులు. ఈ పాస్పోర్ట్ ఉంటేనే విమానంలోకి ఎక్కుతావు. ఇక్కడ యేసు ప్రభు మీద నీవు ముద్ర వేసుకుంటే, రక్షణనే ముద్ర వేసుకుంటే, అప్పుడు నీవు దూతలు పరదేశికి తోడుకెళ్తాయి. హల్లెలూయా! ఏం చూస్తే నీలో? పరిశుద్ధమైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్ము పొందాడా లేదా? సాక్ష్యాన్ని కాపాడుకున్నాడా లేదా? తను ఆనందంగా ఉన్నాడా లేదా? హల్లెలూయా అని చూసి పంపిస్తుంది. అలాగే రక్షణ పాత్రను పుచ్చుకుని ప్రార్థన చేస్తున్నాడని ప్రార్థన ఆయన ఎన్ని చేశాడండి? మనకి లెక్కుందా? ఏమ్మా లెక్కుందా? చెప్పలే. ఆయన నీకు చేసిన ఎన్ని లెక్క ఉందా? లేదు. ఎందుకో తెలుసా? ఆయన లెక్క పెట్టుకునేవాడు కాదు. నీవు దేవునికి ఇచ్చేయన్ని లెక్క పెట్టుకుని ఇస్తావు. దేవుడు లెక్క పెట్టుకోడు. ఎందుకంటే తన పిల్లలము కనుక, తను బిడ్డలము కనుక ఏది లెక్క పెట్టుకోకుండా ఆయన నీకు ఇష్టం వచ్చినట్టుగా ఇస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! జీవాధిపతి అయిన యేసును నీవు కలిగి ఉండుటే వీటన్నిటికన్నా శ్రేష్టమైనదని ఆ భూమి మీద పడుతున్న బిడ్డలందరూ కూడా నీకు సాక్షాణం పడుతూ, నీకు బెమ్మరథం పడుతూ ఉంటారు. ఈమె దేవుని కుమార్తె అంట. దేవుని కుమార్తె, దేవుని బిడ్డ గనక, దేవునితో కలిసి ఉంది గనక ఆ బిడ్డను మీరు ఎల్లప్పుడూ కూడా మీ దేవాతి దేవుడైన జీవము కలిగిన తండ్రితో మీరు కలిగి ఉంటారని, తరతరములు ఈయనే నా బిడ్డలతో సంతోషముగా ఉంటారని, మహిమ కలిగిన రాజ్యములో ఉంటారని, మహిమ స్వరూపైన యేసునాథుడు నన్ను కూడా ఆయన నిత్యము కాపాడుతూ ఉన్నాడు, నిత్యము పోషించుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన హస్తాలతో మనల్ని చేసుకున్నాడు గనక, ఆయన స్వరూపమందు మనల్ని సమకూర్చుకున్నాడు గనక, అందుకే జీవాధిపతి అయిన యేసుని కలిగి ఉండుట ఎంతైనా మేలు, ఎంతైనా శ్రేష్టకరము గనక. అలాగే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11, 12 వచనాలు విందాం. హల్లెలూయా! ఎవరో జ్ఞాని. బైబిల్లో ఈ పేరు నామకరణ ఒక్కరికే దక్కింది. ఎవరైనా? జ్ఞాని అయిన సొలొమోను అని. ప్రతి ఒక్కరు కూడా తెలివి, జ్ఞానము, ఇతడి జ్ఞానం కలిగిన వాడయ్యా తన కుటుంబాన్ని కట్టుకున్నాడు, ఇతడి జ్ఞానం కలిగిన వాడయ్యా తన కుటుంబాన్ని మంచిగా నడిపించుకుంటున్నాడు, తన జ్ఞానము కలిగిన వాడు. ఈ బైబిల్లో కూడా ఒక జ్ఞానవంతురాలు ఉంది, ఒక గనురాలు ఉంది. ఈ జ్ఞానవంతురాలు సామెతల గ్రంథంలోనే కనిపించింది. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుందంట. హల్లెలూయా! మూర్ఖురాళ్ళు ఉంటారు, వీరేం చేస్తారు? పెరికి వేసుకుంటారు, తన ఇంటిని పాడు చేసుకుంటారు. తన యజమానుడితో ఎప్పుడు చూసిన గొడవలు, తన పిల్లలతో గొడవలు, ఇరుగు పొరుగు వారితో గొడవలు, ఎప్పుడు చూసిన గొడవలుగా వీరి ఇంటిలో సమాధానం లేకుండా చేసుకుంటారు. వారిని ఏమన్నాడు? మూర్ఖురాలు అన్నాడు. బైబిల్లో కూడా ఒక ఆయన అంటాడు తన భార్యని, ఎవరైనా మా ఇంటి వాళ్ళు ఎవరు అనరండి అన్నట్టుగా చూస్తున్నారు.
ఏబు గారు అంటాడు, భక్తుడైన ఏబు అంటాడు తన భార్యని, యథార్థత యథార్థత నువ్వింకా నీ దేవుడిని విడిచిపెట్టట్లేదు కదా. తను కోపపడి నీ దేవుడిని దూషించి చనిపోరాదా అంది. ఏమంది? చనిపోవనవచ్చుగా, దేవుడిని దూషించటం ఎందుకు మళ్ళీ? కొంతమంది అంటారు భర్తలు, నువ్వు చావు, నువ్వు చావు. నా భర్త చెప్తే మరి ఈ అమ్మాయికి భోజనం ఎలా వచ్చిందో తెలియదు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేసేస్తారు, నువ్వు చావు అని. ఈ నోటికి అంత పవర్ ఇస్తే భూమి మీద ఎవరో మనుషులు ఉంటారా అమ్మా? ఉంటారా? కొద్దిగా గోర్లు పెంచుకుంటేనే రక్తాలు వచ్చినట్టుగా చీలుస్తున్నారే. నీ నోటి మాటకి అంత పవర్ ఉంటే నువ్వు చావునుగాక, నువ్వు చావునుగాక అంటే అందరూ చచ్చిపోతే ఎవరుంటారు? నిన్ను కూడా ఒకతను ఉంటాడుగా చంపటానికి. ఆనాడు అపోస్తులకి వారి నోటి గుండా, బిలాము నోటి గుండా ఏదొస్తే అది జరుగుంది. హల్లెలూయా. అందుకనే దానికి గోడ కట్టేశాడు తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. మూర్ఖురాలు వలె మాట్లాడకుండా జ్ఞానవంతురాలుగా మాట్లాడాలి. గనురాలైన స్త్రీ ఏం చేసిందో తెలుసా? తన కుమారుడిని కోల్పోయినప్పుడు, తన కుమారుడు నష్టపోయినప్పుడు ఆ గాడిద మీద వేసుకుని పనివాడిని తీసుకుని ఆ పరిశుద్ధమైన సేవకుని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఏముందో తెలుసా? జహాజీ వచ్చి అంటూ ఉన్నాడు, అమ్మా నీవు, నీ యజమానుడు, నీ కుమారుడు క్షేమమేనా? నువ్వు అన్నట్టే. ఏంటంట? నువ్వు అన్నట్టే అంది. ఇక్కడ పిల్లవాడు చనిపోయినా నా కుమారుడు చనిపోయిడా అని అనలా. ఏమంటుంది? వారిని జ్ఞానవంతులు అంటారు. నీవన్నట్టే అంది. భక్తుడు ఆలోచించాడు, దేవుని దగ్గర అడిగాడు, ఈ కుమారుడిని యెహోవా నామములో బతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవునికి మొరపెట్టడం వలన ఆనందములో నీతిమంతుడిగా నువ్వు తీర్చిదిద్దబడటం వల్ల ఏమైంది? అది నీకు ఒక వరముగా దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నాకు ఏ వరం ఉంది? ఏ వరం ఉందమ్మా? ఏ వరం ఉంది? ఎదుటి వారిని గాయపరిచే వరం, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే వరం, ఎదుటి వారిని చూసి సొనుక్కునే వరం, ఎదుటి వారిని చూసి నొచ్చుకునేది ఉంది. అది కాదు. నీతిమంతుడు ఎలా ఉంటాడు అంటే అందరిని దీవించేవాడిగా ఉంటాడంట. హల్లెలూయా. ఈ నీతిమంతుడు ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను నీతిమంతుడుని కనుక వీరు కూడా నీతిగా ఉంటే ఆ పరదేశంలో ఉంటారు. నా తండ్రి అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, నీతిమంతుడు కనుక మనమందరం కూడా నీతిగా ఉంటే ఆ నిత్య రాజ్యంలో ఉంటామని సంతోషపడతాడు. ఎంత సంతోషం, ఆనందం. అది యుగ యుగాలు వీరు నాతో ఉండాలి అని. ఇన్ని మందిరాలు కట్టి, ఇన్ని టీవీ ప్రచారాలు, కరపత్రాలు ద్వారా ఇంత సువార్తని ఎందుకు విస్తారంగా వెళుతూ ఉంది జనుల్లో కంటే? కొద్ది కాలమే ఉంది. ఏంటి? ఇంకా కొద్ది కాలములో దేవుడు రాబోతూ ఉన్నాడు. దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఈ భూమికి తీర్పు తీర్చబోతున్నాడు, ఈ ఆకాశానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? నీతి తప్పినప్పుడు. హల్లెలూయా. అందుకే మొదట మూల వచనములో మనం చూసాము 133వ కీర్తనలో, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందించుడి. ఆయన లాంతర పట్టుకుని దేవులాడతారంట. నీతిమంతులు ఎక్కడున్నారా అని. ఏం పట్టుకుని? లాంతర్. నీవు ఏ స్థలములో ఉన్నా దేవునితో ఆరోహమైపోతావు, దేవునితో కొనపాబడతావు.
అలాగే యెహోషువ గ్రంథములోకి రండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో చక్కని ఒక మాట పలుకుతూ ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. అప్పుడు యెహోవా నేను మోషేకి తోడయ్యున్నట్టుగా నీకును నేను తోడయ్యుందును. ఎవరంటున్నారు ఈ మాట? మా తర్వాత చదువుదాం. ఎవరంటున్నారు? సృష్టికర్త అయిన యెహోవా తండ్రి అంటున్నాడు. భూమి ఆకాశములను కలగ చేసిన వాడు అంటూ ఉన్నాడు. మోషేకి తోడున్నట్టు యెహోషువ యెహోషువ నువ్వు భయపడకు, నేనున్నా. ఎవరున్నారు? నేనున్నా. మోషేకి తోడున్నట్టుగా నీకు నేను తోడుండి ఇశ్రాయేలు ఎదుట నేను నిన్ను గొప్పగా వాడుకుంటా, గొప్ప చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మరొక ఆయన్ని గొప్ప చేశాడు. ఎవరైనా? ఆదికాండంలో కనపడతాడు మనకి 12వ అధ్యాయంలో. ఆదికాండం 12వ అధ్యాయంలో ఒక ఆయన కనపడతాడు. ఎవరైనా? మన ఆత్మీయ తండ్రి అయిన అబ్రహాము. హల్లెలూయా. అతడికి కూడా ఇదే వాగ్దానాన్ని చూపించాడు దేవుడు. ఏమిటి ఆ వాగ్దానమో తెలుసా? నా మాటకి నువ్వు లోబడ్డావు, నా మాటకి గౌరవించావు, నీ స్వజనులను విడిచి నీ దేశాన్ని విడిచి నేను చూపించే దేశానికి నీవు సిద్ధపడి వచ్చావు గనక నిన్ను కూడా గొప్ప చేస్తా. హల్లెలూయా. ఎవరిని నమ్మాలి? నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, తను నెమ్మదిగా నీవే ఉంచెదవు. ఆపత్కాలములో నమ్ముకోదగిన, ఆపత్కాలములో నమ్ముకోదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదిగా నీవే ఉంచెదవు. నెమ్మది ఎక్కడుందంటే దేవుని దగ్గరే. ఆయన నమ్ముకుంటే నెమ్మది, ఆయన నమ్ముకుంటే సమాధానము, ఆయన నమ్ముకుంటే పరలోకం. హల్లెలూయా. ఎన్నండి? ఆయన నమ్ముకుంటే ఒకటి నెమ్మది, ఒకటి సమాధానం, మూడోది పరలోకం. హల్లెలూయా. ఈ పరలోకం కోసమే ప్రతి క్రైస్తవుడు ప్రయాసపడేది. ఈ పరలోకం కోసమే ప్రతి మానవుడు పరుగులు తీసేది. ఎందుకంటే ఈ పరలోకంలో సమాధానం ఉంది, ఈ పరలోకములో నెమ్మది ఉంది, ఈ పరలోకములో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 63వ కీర్తనలోకి రండి. మొదటి వచనాన్ని చదువుగా విందాం. దేవా నా దేవుడవు నీవే, ఎక్కువనే నిన్ను వెతకెదను. హల్లెలూయా. ఏమంటున్నాడు కీర్తనకారుడు? దేవా నీవే నా దేవుడవి, ఎక్కువనే నిన్ను వెతుకుతా. ఎప్పుడంట? ఎక్కువనే. నీ సృష్టికర్త అయిన తండ్రి నువ్వు లెగవగానే తండ్రి అయిన ప్రభువా యేసయ్యా, ఈ 2024 ఆగస్టు మాసము 25వ తారీఖున ఉదయకాలములో నన్ను సజీవ లెక్కలో ఉంచావు. నీకే స్తుతినైనా, నీకే ఘనతని నీవు చెప్పగలిగితే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు నీ ఆవిష్కారాన్ని పొడిగిస్తాడు. ఎందుకంటే నా ఉపదేశము అతడు శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నాడు.
సామెతల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం అంటాడు కదా, నా ఉపదేశమును నీవు ఆలకించిన ఎట్లా నీ బ్రతుకు సముద్రాలు అధికమవుతాయి. నువ్వు అప్పుడు ఇంట్లోకి వెళితే దీవించబడతావు, పొలంలోకి వెళ్తే దీవించబడతావు, ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలములో ఉన్నా దీవెన దీవెన దీవెన. దీవెనల కోసం నువ్వు వెళ్ళవు, దీవెన లేని ఎమ్మట వస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. ఇటు దీవెనలన్నీ నీ ఎమ్మట రావాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎతికి నీవు నీతిని అలంకరించుకుని నీతిని రింప చేసుకోవాలి. హల్లెలూయా. నీ నోటి గుండా ఏమి రావాలి తెలుసా? నీ నీతి నీ రాజ్యం నీ వెతకనా, నా రాజు నీవని కొనియాడనా, పాడనా అని ఆయనతో నీవు జట్టు కట్టి ఆయనతో నీవు నడిస్తే నీ నీతిని బట్టి నీ వంశాన్ని ఆరోను వంశాలుగా చేసి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ప్రాంతాన్ని దేవుడు దీవిస్తాడు. అందుకే ఈ ఆరాధనలు ఇంతసేపు ప్రయాసపడి మేము పలకటానికి కారణం ఏంటో తెలుసా? ముగించుకుందాం. లోక సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదివి సహాయం చేయండి, ముగించుకుందాం. అసలు ఎందుకో ఈ ప్రయాస అక్కడ ఉంది, ఎందుకో ఈ భారం? ప్రభు ఆత్మ నా మీద ఉంది, పేదలకు సువార్తని ప్రకటించుటకు. ఆ ఆ ఆ ఆ సో ఎవరు పంపారు? ఇప్పుడు దాకా మీతో మాట్లాడింది గాబ్రియేల్ గారు కాదు, ఇప్పుడు దాకా నిలబడింది గాబ్రియేల్ గారి శరీరం కాదు, పరిశుద్ధాత్మతో మీతో, ఈ ప్రాంతవాసులతో, ఈ అందరితో జీవాధిపతి అయిన తండ్రి అయిన పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఆత్మ ఆయన మీద ఉంది కనుక ఎప్పుడైతే ఆ యోహాను దగ్గర బాప్తిస్మ పొందాడో, ఎప్పుడైతే ఆ యోహాను అస్తాలకి అప్పగించుకున్నాడో తన దేహాన్ని, తను ఒడ్డుకు రాగానే, బయటికి రాగానే ఆకాశము నుండి పరిశుద్ధాత్మ అనే పావురము తన మీదకి దిగి వచ్చి ఒక స్వరం వినపడుతుంది. ఏం స్వరం ఆడా? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడిని బట్టి నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. నిన్ను బట్టి నన్ను బట్టి ఆనందించాలంటే ఎప్పుడంటే తండ్రి తెలుసా? ఎప్పుడో తెలుసమ్మా? నీవు నేను మారు మనసు పొంది, పరిశుద్ధాత్మను పొంది, బాప్తిసము పొంది, నీతిమంతుడుగా తన మందిరములో నిలిచినప్పుడు, తన పరిశుద్ధ గుంపులో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. అట్టి సంతోషం నీకు నాకు కావాలంటే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం.